హాయ్! హలో! దిస్ ఈజ్ సత్య. హాయ్ అండి. ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను నేను. కొంచెం లైక్ ఇచ్చుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్‌ని. ఇది సండే నైట్ అండి. వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని, మండే మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ కదా! మండేకి అన్నీ సిద్ధం చేసుకొని, ఓ పక్కన పెట్టేసుకొని, స్టోర్ చేసేసుకొని, గో టు బెడ్ అంతే. మళ్ళీ మండే మార్నింగ్ వచ్చింది. మండే మార్నింగ్ క్యారేజీలకన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. మీకో విషయం చెప్తా అన్నాను కదా! అదేంటో కాదండి, అందరికీ తెలిసే ఉంటుంది. రాజమండ్రిలో పులొచ్చింది. దాని పేరు బెంగాల్ టైగర్ అండి. అది ఆ బెంగాల్ టైగర్ ఆ జాతికి సంబంధించింది. అది రావడం జనవరి 31నే వచ్చింది. మాకు సండే అలా తెలిసింది. సోమవారం కూడా మా బాబు స్కూలుకి వెళ్ళాడు. ఇంక మంగళవారం నాకు భయమేసి స్కూల్ మానిపించేసానండి. మా బాబు చదివేది కాతేరు. పులొచ్చింది తొర్రేడు. దానికి కాతేరుకి, తొర్రేడుకి 2 కిలోమీటర్స్ డిఫరెంటు. బట్ మాకేంటంటే అది తొర్రేడు బ్యాక్ సైడ్ నుంచి వచ్చింది కదా అనేసి మాకు భయమేసి మంగళవారం మానిపించేస్తే, స్కూల్ నుంచి ఒకవేళ ఫోనొస్తే గనక అమ్మ నేను చెప్తాను. పులొచ్చింది కదండీ! అందుకే నేను పంపించట్లేదని చెప్తే మా బాబు అన్నాడు, "వద్దమ్మా" అన్నాడు. ఇంకా దొరకలేదండి. దాన్ని పట్టుకోవడానికి వచ్చారు కదా! స్టాఫ్ మళ్ళీ 12 బృందాలొచ్చినియంట. ఆ 12 మంది పాపం చాలా వెతుకుతున్నారు గానీ, ఒకవైపు ఉంటే బోన్స్ పెడుతున్నారు. ఆ బోన్స్ పెట్టిన చోట పడట్లేదు. మళ్ళీ వేరే చోటకి వెళ్ళిపోతుందది. పాపం వాళ్ళు చాలా రిస్క్ చేస్తున్నారు గానీ, వాళ్ళకి ఉంది త్వరగా పట్టుకోవాలని. కానీ అది దొరకట్లేదు కదా మరి. వీళ్ళేం చేస్తారు? కానీ ప్రయత్నిస్తున్నారు అలాగే. 12 బృందాలంటే 12 టీమ్‌లండి. 200 మంది దాని గురించి సెర్చ్ చేస్తున్నారనమాట. సేమ్ అలాగే లాస్ట్ టైమ్ 2024లో వినాయక చవితి ముందు రోజు చిరుతపులి ఒకటొచ్చిందండి. అది పుష్కరవనం ఉంది. లాలచెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఆటో నగర్ దగ్గర. అక్కడ బయటపడిందనమాట. అది రాజానగరం తర్వాత ఇవన్నీ తిరిగింది. తిరిగి లాస్ట్‌కి కడియపులంకకి వెళ్ళింది. అక్కడి నుంచి ఏమైందో తెలీదు. అక్కడి నుంచి న్యూస్ మాకైతే తెలీదు. లాస్ట్ టైమ్ కూడా అలాగే వచ్చింది. అప్పుడు కూడా అమ్మో! చాలా భయమేసిందండి. ఎప్పుడు దొరుకుద్దో తెలీదు గానీ, స్టాఫ్ మాత్రం గట్టిగా వెతుకుతున్నారండి దాని గురించి. అది దొరికేంత వరకు టెన్షనే అండి. వ్యవసాయదారులకేంటి, పిల్లలకేంటి, ఉద్యోగాలకెళ్ళే వాళ్ళకేంటి, నైట్ డ్యూటీలకెళ్ళేవాళ్ళు, స్కూలుకెళ్ళేవాళ్ళు అందరికీ భయమే కదా! పులంటే ఎవరికి భయముండదండి. పాపం ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకి కొంచెం భయముంటుంది. కానీ వాళ్ళు కేర్‌ఫుల్‌గా అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రయత్నిస్తున్నారు. అది దొరికేయాలండి బాబు. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇదిగోండి ఇక్కడ ఉప్మా చేస్తున్నాను. ఉప్మా అంటే ఎక్కదు. కానీ మా బాబుకి మాత్రం వైట్‌ది బొంబాయి రవ్వది ఇష్టం. కానీ అందులో కాజు వేస్తే తినడు. అదేంటో మరి. నేనైతే కాజు ఏసాను. గుళ్ళు కూడా వేసాను. చాలా బావుంటుంది. కొంచెం నెయ్యి కూడా వేసాను. లంచ్‌కి పప్పు టమాటా చేస్తున్నానండి. వాడికి కొంచెం పప్పు టమాటా, అప్పడాలు, కర్డ్ పెట్టేస్తే సరిపోతుంది వాడికి. నేనిప్పుడు చెప్పేది ఎవరి గురించి కాదండి. పాతింటి దగ్గర మాకు నైబర్స్ ఉన్నారు. వాళ్ళు దగ్గర జరిగిన సంభాషణ అనమాట. అదే సిట్యుయేషన్ నాకు కూడా జరిగింది. బట్ ఏంటంటే, ఈ ప్రజలున్నారే ఫ్రెండ్‌షిప్ చేసే ఉంటారు కదా! కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ ఏంటంటే, మనము కావాలని వస్తారు. బట్ అది దేనికంటే ఒక పని జరగాలంటే గనక వాళ్ళ అవసరం కావాలి గాబట్టి, అవసరం అయ్యేదాకా ఉంటారు. బట్ అలా కంటిన్యూ చేయొచ్చు కదా! అవసరం వరకే ఎందుకు? ఓకే. ఇదిగోండి మా బాబు స్కూలుకి వెళ్తున్నాడు. వాడికి కరంగులి మాల కొనాలని అంటున్నాడండి. వాళ్ళ డ్యాడీ ఆర్డర్ పెట్టారు. వస్తది ఒక 2 రోజుల్లో. వాడు చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాడు బాబు. వెళ్తూ వెళ్తూ మళ్ళీ పైకి చూస్తాడు. కానీ ఆ రోజు పైకి చూడలేదు. "ఏరా ఎందుకు చూడలేదంటేని" "మర్చిపోయానమ్మా టైం అయిపోయింది. అందుకే బాయ్ చెప్పలేదు నీకు" అంటున్నాడు. ఇది ఆఫ్టర్‌నూన్ లంచ్ అండి. నేను మా పాపే ఉన్నాం. మా పాప మెయిన్స్ ఎగ్జామ్ రాసింది మొన్నే సాటర్‌డే. అయిపోయాక కాసేపు పడుకొని, థర్స్‌డే రోజుకి ఇల్లంతా మాప్ పెట్టుకుంటున్నానండి. అదే చెప్తున్నాను కదండీ! వాళ్ళు ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ చేసుకోవచ్చు కదా! ఎందుకు కంటిన్యూ చేయరండి?
ఎందుకుంటారో అర్థం అవ్వట్లేదు అలాగా. మొఖాలు పక్కకు తిప్పేసుకుంటారు. ఒక స్మైల్ ఉండదు, ఏముండదు. అక్కడక్కడే తిరుగుతాం కదా! ఎందుకు అలాగ అవాయిడ్ చేస్తారు? ఓకే. షింక్ దగ్గర అలాగా మనం కొనుక్కున్న బిర్యానీ పాట్స్ ఉంటాయి కదా! అందులో ఒక కవర్ పెట్టేసి, ఉన్న డస్ట్ అంతా అందులో ఏసామనుకోండి, ఆ డస్ట్ అంతా అందులో వెళ్తుంది. మనకి చిరాకనిపించదు. అది మళ్ళీ ఫుల్ అయిపోయాక తీసి పాడేయవచ్చు. ఇక్కడ ఈ నైట్ పడుకునే ముందు మా పిల్లలకి బనానా జ్యూస్ ఇస్తున్నానండి. అంటే ఏ జ్యూస్ అంటే ఆ జ్యూస్. కొన్ని పడుకునేటప్పుడు ఇస్తాను. లేదంటే స్కూల్ నుంచి రాగానే ఏదన్నా ఒక జ్యూస్ ఇచ్చేసి డిన్నర్ చేసేసి పడుకుంటారు. లేదు అంటే డిన్నర్ చేసేసి జ్యూస్ తాగేసి పడుకుంటారు. ఇవైతే ఉసిరి క్యూబ్స్ అండి. ఉసిరికాయలు, ఒక 2, 3 నిమ్మకాయలు, చిన్న అల్లం ముక్క, జీలకర్ర వేసి బాగా గ్రైండ్ చేసి కొన్ని లిటిల్ బిట్ వాటరేసి వడగట్టేసి అలాగ ఐస్ క్యూబ్స్ పెట్టేసి ఒక 1 డే, ఒక హాఫ్ డే ఉంచినా పర్వాలేదు ఫ్రిడ్జ్‌లోని. ఉంచేసి సేమ్ అవి బాగా గడ్డ కట్టేసాక ఇలా బాక్స్‌లో స్టోర్ చేసుకొని పెట్టుకోవడమే అంతే. ఎర్లీ మార్నింగ్ కొన్ని వాటర్ తాగి, వేడి నీళ్ళు కాసుకొని అందులో 2 ఐస్ క్యూబ్స్ ఏసుకొని తాగడమే. కావాలంటే అందులో హనీ ఏసుకోవచ్చు. లేదంటే అలాగే తాగేయవచ్చు. చాలా బావుంటుంది. ఇది ట్యూస్‌డే మార్నింగ్ అనమాట. పెసరట్టు. బ్రేక్‌ఫాస్ట్. వాడికి తినిపించమన్నాడు. సరే అనేసి పెడతా ఉంటుంటే ఒక పిక్ తీసాడండి వాడే. మాకు కోతులెక్కువ చెప్పాను కదా! పాపం ఇది తప్పిపోయినట్టుందండి. నేను వీడియో తీస్తా ఉంటుంటే నా వంక గుర్రుమని చూస్తూ వెళ్ళిపోయింది. చూసారా ఎలా చూస్తుందో? డోర్ తీసుంచామా ఇంట్లోకి ఖచ్చితంగా వచ్చేస్తాయండి. వచ్చేసి దాని ఇల్లయినట్టు అన్నీ తీసుకొని పోనీ ఏం పాడు చేయకపోతే పర్వాలేదు పట్టుకొని వెళ్ళిపోయి బయటికెళ్ళి మొత్తం ప్యాకెట్ అంతా చింపేసి చెల్లాచెదురు చేసేసి తినేస్తాయన్నమాట. పోనీ పట్టుకెళ్ళి తింటాయా? తినవు. అక్కడో సగం పాడేస్తాయి. ఇంకా నయమే లోపలికొచ్చేస్తాయి. మీద పడకుండా సైలెంట్‌గా వాటికేయి కావాలో అయి తీసుకెళ్ళిపోతాయి. మనం బెదిరించాం మన మీదకొచ్చేస్తాయి. అందుకని ఒక పక్కన ఉండిపోవాలండి మనం. అది ఓనర్‌లాగా ఫీల్ అవుతది. మనమేమో సర్వెంట్‌లా ఫీల్ అవ్వాలి ఆ టైం. అంతే. పొట్టు మినపప్పు పురుగు పట్టిందని ఎండలో పెడదామని తెచ్చానండి పైకి. మాకు డోర్‌లేసేసుంటాయి కాబట్టి సరిపోయింది. లేకపోతే వచ్చి అవి ఎండబెట్టుకోవడానికి కూడా ఉండవండి అసల ఎవరికిని. ఓన్లీ గ్రిల్స్ కట్టుకుంటేనే ఆ గ్రిల్స్ పట్టుకొని కూడా ఎక్కేస్తాయండి. చిన్నది దొరికితే దానికి ఆసరా ఎక్కేస్తాయి పైకి. అసలు మనకేదో టీచర్ నుంచి ట్రైనింగ్ తీసుకున్నట్టు ఎక్కుతాయండి అవి. రేపటి రోజుకి పువ్వులు కోసుకుంటున్నానండి పూజ కోసం. తర్వాత కొన్ని వాటరింగ్ చేసేస్తాను మొక్కలకి. మా ఆయనగారేమో మొక్కలు నాటడం, దానికి అంటు కట్టడం ఆయన పని. నాకేమో వాటరింగ్ చేయడం నా పని. ఇప్పుడు చలికాలమే కాబట్టి రోజుకొకసారే వేస్తాను. తర్వాత ఇంకా ఎండాకాలం వచ్చేస్తుంది కదా! 2 పూటలా పొయ్యాలి. ఆ ఉయ్యాల భాస్కర్ గారు మా వారే తయారు చేశారు. పైన చేప పిల్లల్ని పెంచుతున్నామండి. ఇదివరకు పాతింట్లో ఉన్నప్పుడు మాకు చాలా చేప పిల్లలుండేయి. ఇంకా ఇల్లు మారేటప్పుడు షిఫ్ట్ అవుతున్నాం కదని ఇచ్చేసాం అందరికిని. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చారు. ఒక పిల్ల కనపడిందండి. అవి ఇంకా ఉన్నాయా అని చూస్తున్నాను. అవి కనిపించట్లేదు. క్లీన్ చేయాలి. వాటర్ అన్నీ కొంచెం బాలేదు. క్లీన్ చేయాలి. మేతేసేసి వచ్చేసాననమాట. దానికి ఎక్వేరియం కూడా తీసుకోవాలండి. పాత ఎక్వేరియం ఉన్నాయి. అవి కూడా దాంతో పాటు ఇచ్చేసాం. ఇంక మేము పెంచమేమో అనేసి. ఇక్కడ కోతులున్నాయి వంపుతాయేమో అని. కానీ పైన బానే ఉంది కదా! పెడదాం అని అనుకుంటున్నాము. చూడాలి ఎక్వేరియం కొనాలి ఒకటి దానికి. ఏదేమైనా సరే ఫ్రెండ్‌షిప్ బాండింగ్ బావుండాలండి. ఇద్దరి వైపు నుంచి మంచిగా ఉండాలి. రెస్పాన్సిబిలిటీగా ఉండాలండి. ఓకే అండి. మళ్ళీ మీట్ అవుదాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.